అందరికీ నమస్కారం. విశ్వావసు నామ సంవత్సర మేషరాశి ఫలితాలు. మేషరాశి అనగానే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం. మరి వీరికి ఆదాయం ఎలా ఉంది అంటే ఆదాయం 2, వ్యయం 14. మరి రాజపూజ్యం ఎలా ఉందయ్యా అంటే రాజపూజ్యం 5, అవమానం 7. అంటే పొగిడేవాళ్ళు 5 ఉంటే అవమానించే వాళ్ళు 7, సంపాదించేది 2 రూపాయలు, ఖర్చు పెట్టేది 14 రూపాయలు. వీరికి ప్రధానంగా గ్రహచారం చూస్తే కనుక గురువు 30/3/2025 నుంచి 15/5 అంటే మే 15 వరకు వృషభంలో ద్వితీయంలో ఉంటాడండి. దీనివల్ల మేషరాశి వాళ్ళకి గురువు యోగకారకుడు కాబట్టి వీళ్ళకి ధనలాభం బాగుంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు అనేది మే 15 లోపల చేతికి అందే అవకాశం ఉంది. మరి 15/5 మే 15 నుంచి అక్టోబర్ 19 వరకు మిథునంలో ఉంటాడు, అంటే తృతీయంలో ఉంటాడు. దీనివల్ల ఏంటి, ముఖ్యంగా సోదరీమణుల వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇబ్బంది పడకుండా ఉండాలి. మిశ్రమ లాభ ఫలితాలు ఉంటాయి, అంటే అది అద్భుతంగా ఉండదు, అట్లని చెప్పి ఇదిగా ఉండదు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 5 వరకు కర్కాటకంలోకి వస్తాడు. అంటే ఏంటి, చతుర్థ స్థానానికి వస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే అర్ధాష్టమం అంటారు గురువుని. ఈ విషయంలో కొద్దిగా గురుబలం తగ్గుతుంది. దక్షిణామూర్తికి ఎక్కువగా పూజలు చేసుకోవటం, దత్తాత్రేయుడి స్తోత్రాలు చదువుకోవటం, దత్త దేవాలయాలు దర్శించటం, దక్షిణామూర్తి దర్శించటం, గురుదేవాలయం దర్శించటం, మరి శనగలు దానం చేయటం, ఇలాంటివన్నీ చేసుకోవటం. మరి ముఖ్యంగా ఎప్పటి నుంచి చేయాలంటే అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 5 వరకు గురువు శాంతి చక్కగా చేసుకోవాలి. డిసెంబర్ 5 నుంచి 19 మార్చి వరకు మళ్ళీ మిథునంలోకి తృతీయంలోకి వస్తాడు. మిశ్రమ ఫలితాలు అంటే మామూలుగా కొద్దిగా సోదరీమణులతోటి జాగ్రత్తగా ఉండాలి. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండకూడదు, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటే ఇబ్బంది పడతారు. మరి అదేవిధంగా శని ఫలితాలు గనక చూస్తే మరి మనకి 30 మార్చి నుంచి మరి 19 మార్చి 2026 వరకు మీనంలో వ్యయంలో ఉంటాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వ్యయస్థానము అంటే మనకి ఏలినాటి శని ప్రారంభమైనట్టే. డిసెంబర్ మరి మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభం, ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ధనము నిలబడదు. ఎక్కువగా అధిక ఖర్చులు అంటే 10 రూపాయలు ఖర్చు చేయాల్సిన చోట 100 రూపాయలు ఖర్చు అవుతుంది, 100 రూపాయలు ఖర్చు చేయాలి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఖర్చులు తగ్గించుకోవటం మంచిది. ఎక్కువగా ప్రయాణాలు, నిరర్థకమైన ప్రయాణాలు, వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది, అనవసరంగా మాట పడవలసి వస్తుంది, అనవసరంగా ఇబ్బంది పడతారు. మరి రాహువు ఎప్పటి నుంచి బాగున్నాడు, రాహువు వచ్చి 30 మార్చి నుంచి 18/5 వరకు అంటే మే 18 వరకు మీనంలో ఉంటాడు. మీనంలో ఉండటం వల్ల దీనివల్ల ఏమవుతుంది, మనకి ధనం ఖర్చు అయిపోతుంటది, బాగా ఖర్చు ఎక్కువగా ఉంటది. మరి అదే రాహువు మే 18 నుంచి 19 మార్చి 2026 వరకు ఎక్కడికి వస్తున్నాడు, మీన నుంచి కుంభంలోకి వస్తున్నాడు. దానివల్ల ఏమవుతుంది, సర్వకార్యము లాభాలు అవుతాయి. మరి అన్ని విధాలుగా లాభం అవుతుంది అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే లాభస్థానంలోకి రావటం వల్ల అనుకున్న పనులు అవుతాయి. ఒక రకంగా చెప్పాలి అంటే రాహువుని ఏం చెయ్యాలి, మరి మార్చి 30 నుంచి 18/5 వరకు కొద్దిగా రాహు శాంతి చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవటం వల్ల చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది. మరి ఒక రకంగా చెప్పాలంటే కేతువు మరి 35 నుంచి 18/5 వరకు కన్యలో ఉంటాడు. అంటే ఈ కన్యలో ఉండటం వల్ల షష్టమ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా ధనలాభం తగ్గుతూ ఉంటుంది, కొద్దిగా ధనము ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. మరి మే 18 నుంచి 19 మార్చి 2006 వరకు పంచమ స్థానం అంటే సింహంలోకి వస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే దానివల్ల ఏమవుతుంది, అనుకున్న పనులు, ఆగిపోయిన పనులు ముందుకు వెళ్లే అవకాశం పరిపూర్ణంగా కనిపిస్తుంది. తద్వారా వాళ్ళకి చాలా చక్కటి విజయం లభించే అవకాశం ఉంది. మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కొద్దిగా శుభాలు అశుభాలు అంటే కొంత మిశ్రమ లాభాలతోటి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఆలస్యం మీద పనులన్నీ అవుతాయి, బంధుమిత్రులు వృద్ధి కలుగుతుంది, కొంతవరకు చాలా వరకు బాగుంటుంది. స్వస్తి.